చూస్తున్నారు. ఈరోజు దేవుడు నీవు చూపించే సాకులు కాదు, వాటి వెనుక ఉండే నిజాన్ని చూస్తూ ఉన్నారు. ఆ నిజాన్ని బట్టి నీకు నాకు ఫలితం ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నిజాన్ని వాస్తవాన్ని దాచిపెడుతూ, అబద్ధాన్ని సాకుగా చూపెడుతూ తప్పించుకోవడానికి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరము భయపడవలసిన అవసరం ఉంది. భయపడవలసిన అవసరం ఉంది. ఈరోజు మన ప్రార్థన అదే. ఈ అబద్ధపు సాకులు ఆపివేద్దాం. నిజమైన స్థితిని ఆయన ముందు నిజాయితీగా ఒప్పుకుందాం. యథార్థ హృదయంతో ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అది మాత్రమే మనకు ఆదరణ ఇస్తుంది, అది మాత్రమే ఆయనను ఆరాధిస్తుంది.